చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విభజన హామీలన్నీ హోంశాఖ పరిధిలోనివని అన్నారు బండి సంజయ్. సీఎంలు చర్చించుకున్న విషయాలు తమ దృష్టికి రావాలి కదా అన్నారు. రెండు రాష్ట్రాలు సానుకూలంగా ఉండటం మంచిదన్న కేంద్ర మంత్రి ఇప్పుడు కేసీఆర్ ఏ విషయం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారని చెప్పారు. ఈడీ కేసులు ఉన్నవాళ్లు బీజేపీలోకి రారని తెలిపారు బండి సంజయ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తామే గెలుస్తామన్నారు. కేకేతో రాజీనామా చేయించారని, మరి ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అధిష్టానం చూసుకుంటుందన్న బండి సంజయ్ పార్టీ మారిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకూడదని లేదుగా అని అన్నారు. సో చిట్ చాట్ లో బండి సంజయ్ పలు కీలక అంశాలపైన రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా నిన్న రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగినటువంటి విషయాలపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. మంచి సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు సీఎంలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం శుభపరిణామమే అంటూ బండి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విభజన హామీలన్నీ కూడా హోంశాఖ పరిధిలోనివి అన్నారు బండి సంజయ్. సీఎంలు చర్చించుకున్న విషయాలు తమ దృష్టికి కూడా రావాలి కదా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలు కూడా ఇలా పాజిటివ్గా ఉండటం చాలా మంచిదని చెప్పన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అసలు ఏ విషయం దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారని కూడా ఆయన చెప్పారు. పైగా ఈడీ కేసులు ఉన్నవాళ్లు బీజేపీలోకి రారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తామే గెలుస్తామని అన్నారు. అయితే కేకేతో రాజీనామా చేయించారని, మరి ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పాలని కూడా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది అధిష్టానం చూసుకుంటుందని చెప్పి దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ మారిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకూడదని లేదుగా అని చెప్పి కూడా బండి సంజయ్ ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది.